విదురుడు తన నీతి వాక్యాలను సర్వులకు పనికి వచ్చే విధంగా ప్రోధి చేసి 8 అధ్యాయాలతో సుమారు 600 శ్లోకాలతో చెప్పాడు. అందులో కొన్ని సత్కర్యాలు చేయడం, దైవభక్తి కలిగి ఉండడం, పండిత లక్షణం, ఆరంభ శూరత్వం లేకుండా మితభాషణతో చేతల ద్వారా తమ నడవడిక చూపించేవాడు పండితుడు. అందనిది ఆశించని వాడు, చేజారిన దాని గురించి దుఃఖించని వాడు పండితుడు. ఒక బుద్ధితో 2 సత్యాలను తెలుసుకొని 3 కామ క్రోధ లాభాలను సాధన చతుష్టయం ద్వారా వశపరుచుకోవాలి. పంచేంద్రియాలను జయించి అరిషడ్వర్గాలను శోధించి 7 వ్యసనాలను విడిచిపెట్టిన వాడే యోగ్యుడు అని నీతి శాస్త్రం. రుచిగల పదార్థాలను ఒక్కరే భుజించకుండా నలుగురితో పంచుకుంటే జిహ్వాకు మనస్సుకు తృప్తి కలుగుతుంది. న్యాయంగా సంపాదించిన ధనం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే 2 విషయాలు గుర్తించాలి. పాత్రత నెరిగి దానం చెయ్యాలి. డాంబికం కోసం అవతల వారికి అవసరం లేకున్నా వారిని పిలిచి దానం ఇవ్వరాదు. శత్రువైన శరణాగతి పొంది నీ సేవకుడను, నీ పుత్రుడను, నీ దాసుడను అని చెప్పి దగ్గరకు చేరే ముగ్గురిని విడువకూడదు. అల్పబుద్ధి గల వారిని, త్వరగా నిర్ణయం తీసుకోలేని వారిని, ఆర్భాటం చేసేవాడిని, ఎప్పుడూ పొగుడుతూ ఉండేవాడిని రహస్య సమాలోచనలకు పిలవకూడదు. ఆ నలుగురి వలన ఆశించిన ప్రయోజనం లేకపోగా రహస్యం దాగదు. దేవతలను, పితృదేవతలను, తోటి మానవులను, యతులను, అతిథులను ఈ 5గురిని పూజించేవాడికి దశ దిశలా వ్యాపిస్తుంది. ధన ప్రాప్తి, ఆరోగ్యము, అనుకూలవతి, అనుకువ గల భార్య, మనసెరిగి మెసలే సంతానం, నలుగురికి ఉపయోగపడే విద్య ఈ 6 మనిషికి సుఖపెడతాయి. స్త్రీలోలత్వము, జూదము, వేట, మద్యపానము, శరుషవాక్కు, కఠిన దండన, వృధా ఖర్చు అనే 7 వ్యసనాలు ముఖ్యంగా రాజుల దగ్గర రానియకూడదు. జ్ఞానము, మంచి కులము, ఇంద్రియ నిగ్రహము, పాండిత్యము, పరాక్రమము, మిత భాషణము, దాన గుణము, కృతజ్ఞతా భావము అనే 8 గుణాలు మనిషికి తేజస్సునిస్తాయి. తన దేహానికి 9 ద్వారాలు, అజ్ఞాన, కామ, కర్మములు అనే 3 స్తంభాలు, పంచేంద్రియాలనబడే సాక్షులు ఉన్నారని తెలుసుకొని ఎవరైతే ప్రవర్తిస్తారో అతడే జ్ఞాని. ధర్మం తెలియని వారు 10 మంది ఉన్నారు. వారు మద్యపానంతో మత్తెక్కిన వాడు, అజ్ఞానంగా ఉండేవాడు, మానసిక వైకల్యం ఉన్నవాడు, అలసిపోయినవాడు, కోపంతో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు, తత్తరపాటుతో ఉన్నవాడు, లోభత్వంతో ఉన్నవాడు, భయస్థుడు, కామంతో పరితపించేవాడు. ఈ 10 మందిలో ధర్మాధర్మ విచక్షణ ఉండదు.